జిల్లా కావాలని ఎవడు అడగలేదు, అందుకే మేము చేయలేదు అని పసలేని మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సమయంలో ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ఆ రోజున 46 రోజులు నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు సాపిసర్ రెడ్డి గారు ఆదోనికి ఎమ్మెల్యే అయినారు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఆయన హయాంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆదోని ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాం. ముందుగా మెడికల్ కాలేజు ఆయన తీసుకురావడం, బైపాస్ రోడ్డు, తర్వాత మైనార్టీ స్కూల్ 1 నుంచి 10th వరకు, మైనార్టీ ఉర్దూ కాలేజ్ డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత వాటితో పాటు రామ్జల చెరువు, ఎస్ఎస్ ట్యాంకు, జగనన్న కాలనీ, తర్వాత 2000 కట్టే డీడీలు, తర్వాత టిట్కో గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుంటే మన ప్రభుత్వంలో వాటిని అంతా రద్దు చేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు అమరావతి నగర్, భాస్కర్ రెడ్డి కాలనీ, భీమిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ నగరు, వీటితో పాటు నారాయణ గుంతలో ఉన్న వాళ్ళు కొంతమంది పట్టాలు, తర్వాత రిలయన్స్ ట్రెండ్తో నుంచి టీజీఎల్ కాలనీ వరకు సైడ్ వాళ్ళు, ఆవుదుడువంక అంటారు దాన్ని, తర్వాత మండిగిరిలో నుంచి దాదాపు ఆర్ఆర్ కాలనీ వరకు సైడ్ వాళ్ళు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమం సాపిసర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మళ్ళీ పీపీపీ విధానం కరెక్ట్ అంటున్నారు వీళ్ళు. పీపీపీ విధానం ద్వారా ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? ప్రైవేట్ భాగస్వామ్యం చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు బాగుపడతారు తప్ప ఇక్కడ ఉండబట్టే నిరుద్యోగులు ఎవరు బాగుపడరు. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఉద్యోగం కావాలంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆ పీపీపీ విధానం రద్దు చేయాలనే ఉద్దేశంతోన మా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. 1,000 సంతకాల్లో భాగంగా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీరు ప్రజల సంతకాలు పెట్టలేదు, మీరే సంతకాలు పెట్టి ఏదో చేసుకున్నారు అంటున్నారు. సరే, మీకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తర్వాత మెడికల్ కాలేజు 2 విడతలు, ఫస్ట్ విడత 2వ విడత ఉంటుంది. విడతల వారిగా అభివృద్ధి జరుగుతుంది తప్ప ఒక్కసారిగా అభివృద్ధి జరగదు. అది ఆ 2వ విడతకు మనకు ఎలక్షన్స్ కోడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు పీపీపీ విధానం ద్వారా నువ్వు నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మళ్ళా ఆదోనికి ఇంత డెవలప్మెంట్ చేసిన సాపిసర్ రెడ్డి గారికి ఎస్ఎస్ ట్యాంక్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రామ్జల చెరువు అయితేనేమి, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ, మహావీర్ కాలనీ పార్కులు అయితేనేమి, తర్వాత మా టీజల్ కాలనీలో మెయిన్ రోడ్, బీటీ రోడ్ అయితేనేమి, తర్వాత లేబర్ కాలనీలో రైల్వే ట్రాక్ నుంచి లేబర్ కాలనీ వరకు రోడ్డు, తర్వాత అనేక రకాలుగా అన్ని వీధుల్లో అమృత స్కీమ్ కింద మంచినీళ్ళు పైప్ లైన్లు, తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు, ఇట్లా అనేక రకాలుగా ఆదోని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి సాపిసర్ రెడ్డి గారు. మళ్ళీ మీరు ఏం చేసినారు? ఇప్పుడు సాపిసర్ రెడ్డి గారు చేసినవి చెప్తే ఒక బుక్లెట్ కావాలా? మాతా శిశు హాస్పిటల్లో 7 కోట్లతోన 100 పడకల హాస్పిటల్లో, ఇట్లా అనేక రకాలుగా కాలనీలే సాపిసర్ రెడ్డి గారు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు. ఇవన్నీ చెప్పాలంటే ఒక పెద్ద బుక్లెట్ అవుతుంది. మరి మీకు ఈ ఊర్లో లేనట్టున్నారు, ఎక్కడో ఎక్కడో దూరం పోయినట్టున్నారు. ఆదోని అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ప్రెస్ ముందు మాట్లాడాలా, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లోన మిమ్మల్ని అంతా చీప్ చేస్తారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడిస్తారు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తున్నారు మాకు అర్థం కాలేదు. ఏమన్నా ఈవీఎంల గతంలో లాగా మళ్ళీ ఇప్పుడు ఈవీఎంలు ఏమైనా చేంజ్ చేయాలనే ఆలోచన ఉందా? మరి అలా ఆలోచన ఉంటే మళ్ళీ ప్రజా తీర్పును కూడా పక్కన పెట్టి మీరు దొడ్డిదారిలో ఏమైనా ఎలక్షన్కి నడపాలనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. మరి మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకము ఉంటే, మీకు మీ పార్టీ గెలుస్తానే ధైర్యం దమ్ము ఉంటే మీకు బ్యాలెట్ పేపర్లు పెట్టండి, మీ సత్తా ఏమో తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ సత్తా ఏమో చూపిస్తాం. మళ్ళా ప్రజల ఓట్లు కూడా మీరే వేసుకొని మీరే కౌన్సిలర్లుగా గెలాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే స్థానిక సంస్థలు అంటే సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఇవైతేనేమి, మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఫస్ట్ మీ పార్టీ వార్డులోన వీళ్ళు ఏజెంట్లు రెడీ చేసుకోండి. ముందు మీ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏజెంట్లు లేరు మీకు ఇంకా చాలా వార్డుల్లో. ఆ ఏజెంట్లు రెడీ చేసుకోండి. గెలుపోవటంలో దైవదినాలు బ్యాలెట్ ద్వారా నడిస్తే మా వైఎస్ఆర్ సత్తా ఏమిటో చూపిస్తాము.
మీరు మరో ఈవీఎంలు అంటే మరి ఏమైనా దొడ్డిదారులు ఏమైనా పోతారేమో తెలియదు మాకు. మరి సాయిప్రసాద్ రెడ్డి గారు ఈరోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఓపెన్ ఛాలెంజ్, మీరు ఎక్కడ పిలిచినా మేము ఒక బుక్లెట్ తీసుకొని వస్తాం. సాయిప్రసాద్ రెడ్డి గారు యాదవ్కి ఏమేమి అభివృద్ధి చేసినారు అనేది అవన్నీ కూడా మీకు చూపిస్తాం. మీరేమైనా అభివృద్ధి చేసింటే తీసుకురండి. ఆ ఎస్ఎస్ ట్యాంక్ రొద్ద కుంగినడం వల్ల దానికి కూడా మున్సిపాలిటీ జనరల్ ఫండ్ తీసుకొని వెళ్ళి దాన్ని స్టేట్ నుండి తీసుకొచ్చినామని డబ్బాలు కొట్టుకునే కూటమి పార్టీ మీది. ఇవి కాదు, మీకు నిధులు తీసుకురావాలా. సాయిప్రసాద్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు, మా పార్థసారథి గారు మాట్లాడినారు. మాట్లాడితే నిధులు రావండి, మీరు నిధులు తీసుకురావాలా. ఏ మంత్రితో కలిస్తే ఎవరితో కలిస్తే నిధులు వస్తాయో వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి నిధులు తీసుకొని వచ్చి మీ సత్తా ఏమో చూపించండి. ఆదోనికి ఏదైనా ఇప్పటి వరకు మీకు ఒక క్లారిటీ ఉందా? ఆదోనికి ఏం చేయాలని ఉందా మీకు ఏమైనా? ఒకటి చెప్పండి, ఫలానా చేయాలనుకున్నామో ఆ కాన్సెప్ట్ అని చెప్పండి ప్రజలకు. ఏమి చెప్పరు, పొద్దున్న లేస్తే మా పార్టీ చెప్పము, మా మీద బుర్ర చల్లడం తప్ప ఇంకోటి లేదు. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ మీ కుటుంబంలో చాలా రెండు పార్టీలు కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆదోని అభివృద్ధి సాయిప్రసాద్ రెడ్డి చేసినారని. మళ్ళీ మీరు ఏమి చేయలేరు, నిధులు కూడా తేరు. ఎందుకంటే ఇది మన ఆదోని జిల్లా చేయాలనే కాన్సెప్ట్ నీరు గారుస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా. ఎందుకు నీరు గారుస్తూ ఉన్నారు? మీ కుటుంబంలో ఎమ్నూరులో ఒక మాట, శ్యాంబాబు రావడం లేదు. మరి ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు మళ్ళీ కార్పొరేషన్ మళ్ళీ తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఆదోని కార్పొరేషన్ అని చెప్పేసి అంటే జిల్లాని నీరు గార్చాలనే ఉద్దేశంతోనే మీరు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నెడవు. ఆదోని ప్రజలు ఎవరు కూడా క్షమించే పరిస్థితి లేదు. ఈ 5 నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయితేనే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ కరువు నివారించగలుగుతాం. ఎందుకంటే వలసలు ఎక్కువ పోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఎందుకు వలస పోతున్నారు? ఇక్కడ డ్రై ఏరియా, వర్షాలు లేవు సరిగా, వర్షం మీద ఆధారపడినారు కాబట్టి పంటలు గిట్టుబాటు ధరలు లేక పంటలు సరిగా పండక వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఆదోని జిల్లా చేసుకుందాం. మీరందరూ కూడా మీ కుటుంబంలో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఒప్పించి ఆదోని జిల్లాని తీసుకురండి. మీరు పూటకొక నియోజకవర్గంలో ఆ జిల్లా కావాలంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకంటే కావాలని ఆదోని జిల్లా నీరు గార్చేదాని కోసమే కార్పొరేషన్ అనే పేరు బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఆ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదోనిని జిల్లా వద్దు, మా ఎమ్నూరు జిల్లా కావాలని చెప్పేసి కొత్త నాటకం బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జిల్లా చేయాల్సిన బాధ్యత మీది, మీరు చేయండి. మీరు చేత కాకపోతే రేపు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఈ పార్లమెంట్లో ఉండే ఎమ్మెల్యేలంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు మా సాయిప్రసాద్ రెడ్డి గారు, బాలనాగిరెడ్డి గారు అందరూ కూడా కలిసికట్టుగా ఆదోని జిల్లా తీసుకెళ్ళడానికి వాళ్ళంతా వాళ్ళు కృషి చేస్తారు. ఖచ్చితంగా 100% చేస్తాం. ఎందుకంటే మీ చేత కాదని తెలిసిపోయింది. ఆదోని ప్రజలకు మాటలు గారడి చెప్తా ఉన్నారు. రోజుకో పూటకో మాట మాట్లాడుతూ జిల్లాని నీరు గారిసి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆదోని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కూడా యువత, మహిళలు అందరూ అన్ని వర్గాలు వచ్చి ఈరోజు నిరసన తెలుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్క మాట అయినా మాట్లాడారా? ఇంతవరకు మాట్లాడలేదు. మన ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ 5 నియోజకవర్గాల్లో మీరు జిల్లా చేయకపోతే ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, రాబోయే ఎన్నికలైతేనేమి మిమ్మల్ని బహిష్కరిస్తారు. ఇక్కడ ఉండే ప్రజలనేది ఒకసారి మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీరు ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోండి. ఆదోనికి సాయిప్రసాద్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అనేది మీకు బుక్లెట్ ఇస్తాము, త్వరలో ప్రింట్ చేసి ఇస్తాము. మీరు చూసుకోండి. మీ ఎమ్మెల్యే ఏం చేస్తారో చెప్పండి. ఆదోనికి ఇప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు, బైపాస్ రోడ్ తెచ్చినారు. మరి మీ పార్థసారథి గారు ఆదోనికి ఏం చేస్తారు? టెక్స్టైల్ హబ్ చేస్తారా? ఇండస్ట్రియల్ హబ్ చేస్తారా? మీకు ఆ దమ్ముందా? మరి గతంలో ఆటో నగర్ కూడా తెచ్చినాం మేము. ఇవన్నీ కూడా సాయిప్రసాద్ రెడ్డి గారు చేసినవే. మళ్ళీ మీ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఏదైనా ఆదోనికి ఫలానా చేస్తామని చెప్తారా? చెప్పించండి. మీరు ఊకే అభివృద్ధి చేసినామో మేము దండి చేసినాం, ఊకే మీరు డబ్బాలు మీకు కొట్టినది కాదు. మీరు వాస్తవాలకు రండి. వాస్తవం విషయంలో చెప్తూ మీరు ఆ వాస్తవాలని మీరు ఏం చేస్తారో, మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో అవి చెప్పండి. మీ అందరూ కూడా మీకు తెలిపేది అదే. ప్రజా తీర్పు ఏముంటే దాన్ని స్వాగతిస్తాం. జిల్లా కోసం నిరంతరం మా పార్టీ కష్టపడుతుందని మీ ద్వారా తెలుపుతూ నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు.